నంద్యాల గిద్దలూరు ఘాట్ రోడ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాజులపల్లి గ్రామానికి చెందిన పసుపు కూలీలు గాజులపల్లి నుంచి కృష్ణంశెట్టి పల్లెకు పొలాల్లోకి పనికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఘాట్ రోడ్ లో వాహనం అదుపు తప్పి బోల్తా పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఆందోళన నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. మీరు వీళ్ళేనా? ఎక్కడ అడుగుతున్నారు? పసుపు దొంగపోతున్నారు. పనికి ఎంతమంది ఉన్నారు? 25 మంది. అంత దెబ్బలే దెబ్బలు సగం మందికి తగిలినాయి, సగం మందికి చిన్న చిన్నవి పెద్దగా తగిలినాయి. మీరు పోయినారా? మేము పోలేదు సార్, ఇంటికాడ దెబ్బ ఈ కాలు తగిలింది. ఏం పేరు మ్యామ్? విజయలక్ష్మి. ఏం పని పోతున్నారా? పనికే సార్. నాకు ముగ్గురు పిల్లలు. అసలు ఏం జరిగింది? ఎట్లా జరిగింది? మీ బండే పడింది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.